అదే పాత నోటిఫికేషన్లకి పాత అపాయింట్మెంట్లు ఇచ్చుకుంటా ఇంకా నోటిఫికేషన్ నేను ఎన్ని నింపినా అన్ని నింపినా అని చెప్పుకోవడానికి సిగ్గు శరం ఏమన్నా ఉండాలి దయచేసి. ఎందుకంటే మీరు ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్లు ఇస్తే మేము ఇట్లా రోడ్ల పైకి ఎందుకు వస్తాం? చదువుకుంటా కూర్చుంటాం కదా. ఈ రోజు ఎందుకు కూర్చుంటాం? ఇట్లా ఈ రోజు ఎందుకు ఇట్లా బరిలోకి దిగుతాం? మీరు ఇచ్చే చేత కాక మా మీద నిందలేసి ఊరుకునే ప్రసక్తి లేదు. నిరుద్యోగులందరూ రోడ్డుకి ఎక్కుతారు. ఎక్కిన ఆల్రెడీ ఇంకా మీకు చాలా చాలా తగులుతాయి ఎదురు దెబ్బలు, తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని గెలిపించడానికి మరి మీరు మమ్మల్ని అట్లే వాడుకున్నారా? మరి మీరు మమ్మల్ని అట్లే ఆ రోజు అట్లే ఇది చేసుకున్నారా? మరి ఈ రోజు మీ వరకు వచ్చేసరికి ప్రతిపక్షాలు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా అట్లా అంటారు. అంటే ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దా? అంటే నిరుద్యోగులకు మద్దతుగా ప్రశ్నిస్తే వాళ్ళు మేము ఒకటి అన్నట్టు మీరు బుర్ర జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ప్రతిపక్షాలను కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇన్ని రోజులు మేము చేయని తప్పులకు కూడా మేము నిందలు పడ్డాము. దయచేసి ఇప్పటి నుంచి అయినా మీరు నిరుద్యోగుల పక్షాన మాట్లాడండి. దయచేసి నిరుద్యోగులకు మద్దతు ఇస్తున్నామని చెప్పండి. అన్ని పార్టీలను కూడా నేను కోరుకుంటున్నా. ఒక నిరుద్యోగిగా నేను అడుగుతున్నా, మీ పార్టీల నుంచి మీరు బీఫామ్ చాలా మందికి ఇచ్చిన్నారు. అయినా సరే నేను ఒక నిరుద్యోగిగా ముందుకు వచ్చినప్పుడు నాకు మద్దతు ఇస్తున్నట్టు ఒక ప్రకటన ఇవ్వండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.